ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు. రేపే తెలంగాణలో థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలు. టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుల పేర్లు దాదాపు ఖరారు. అంశాలపై తిరుమల నుంచి సునీల్, ఖమ్మం నుంచి రజనీకాంత్, అమరావతి నుంచి శ్రీహరి ఫీల్డ్ రిపోర్ట్లో పూర్తి సమాచారాన్ని అందిస్తారు. ఇక టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. 60కు పైగా అంశాలపై టీటీడీ బోర్డు చర్చించింది. వైకుంఠ ద్వార దర్శనాలు, దివ్య వృక్షాల ప్రాజెక్టుపై చర్చించారు. తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఆలయ నిర్మాణ రెండో దశ పనులకు 14,10,00,000 మంజూరు చేశారు. తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీలో 270 హాస్టల్ సీట్లు పెంచుతూ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో త్వరలో 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. మా కరెస్పాండెంట్ సునీల్ పూర్తి సమాచారం అందిస్తారు. సునీల్. రైట్ శ్రీదేవి, మొత్తం మీద ఏదైతే టీటీడీ పాలక మండలి కాసేపటి కిందటే ముగిసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కీలక నిర్ణయాలపై ఏదైతే టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈరోజు జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో ప్రధానంగా ఏదైతే ధ్వజస్తంభాలకు సంబంధించినటువంటి వృక్షాలు, అంటే ఈ వృక్షాలకు సంబంధించి ఇవి పలమనేరులో 100 ఎకరాల స్థలంలో పెంచేందుకు దివ్య వృక్షాలని ఏర్పాటు చేసేందుకు ఏదైతే టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ముంబైలో ఏదైతే 14 కోట్లతో నిర్మాణం శ్రీవారి ఆలయానికి సంబంధించి నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యా సంస్థలకి పెద్దపీట వేశారని చెప్పొచ్చు ఈసారి. ఎందుకంటే 31 విద్యా సంస్థలకు సంబంధించి కంప్యూటర్లు కావచ్చు, ఆ విద్యా సంస్థల్లో సీసీ కెమెరాలు, ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్లు మొత్తం అన్ని బాగోగులకి సంబంధించి దానికి 31 విద్యా సంస్థలకి సంబంధించి ఆమోదాలు తెలిపిన పరిస్థితి ఉంది. ప్రధానంగా పద్మావతి కాలేజీకి సంబంధించి చూసుకున్నట్టయితే పద్మావతి కాలేజీ హాస్టల్కి సంబంధించి గతంలో 2,100 మందికి మాత్రమే హాస్టల్ అవకాశం ఉండేది. 270 పెంచి ఈసారి 2,370 మంది హాస్టల్ సీట్లు ఉండేటట్లు టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు పద్మావతి జూనియర్ కళాశాల కావచ్చు, మరోవైపు వెంకటేశ్వర జూనియర్ కళాశాల, అంటే ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి కళాశాలకు సంబంధించి ప్రాంతంలో పిల్లలకి మధ్యాహ్నం పూట డే స్కాలర్స్కి భోజనం సంబంధించి కూడా ఏదైతే ఈరోజు టీటీడీ పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా ఇదే కాకుండా ఏదైతే సిద్ధేశ్వర, అంటే తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి చూసుకున్నట్లయితే 14 కోట్ల రూపాయలు, అంటే రెండవ దశ నిర్మాణానికి సంబంధించి, అంటే పునర్నిర్మాణానికి సంబంధించి ఏదైతే 14 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. మొదటి దశలో 4 కోట్లు రిలీజ్ చేసింది టీటీడీ, ఈసారి 14 కోట్లు రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు తిరుమలలో ఉన్నటువంటి రహదారులకు సంబంధించి స్వామివారి నామాలకు సంబంధించినటువంటి కీర్తనలకు సంబంధించినటువంటి పేర్లు ఆ రహదారులకు పెట్టే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే భక్తులకి, అంటే టీటీడీలో టౌన్షిప్, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ని ఏర్పాటు చేసే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు టీటీడీ రహదారులకు సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి రహదారులు, లైట్లు ఏర్పాటుకు సంబంధించి టీటీడీ డబ్బు అయితే, అంటే ఆమోదం అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానమైనది చెప్పాలంటే ముఖ్యంగా ఈ భక్తులకి ఉపయోగించినటువంటి దాతలకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లకు సంబంధించి కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినట్టయితే తెలుస్తోంది.